గోపాలరావు, ఈ విషయం విన్నారా? మనం ఎంతో మంచివాడు అనుకున్న గోపి ఒక అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. ఇప్పుడే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి. అలాగా, మంచిదైంది. పెళ్లికి ముందే అతని నిజరూపం బయటపడ్డం నిజంగా మన గీతం అదృష్టం. నిజమే, కానీ ఇందులో ఒక విచిత్రం కూడా ఉంది నాగరాజు. ఏమిటండి ఇది? అంతటి మోసగాడికి ఒక మంచి తల్లి కూడా దొరికింది. తల్లి దొరికిందా? అవును, గోపి తల్లిదండ్రులైన అనాథ. తల్లి గుణగణాలు చూసి కానీ నా బిడ్డనివ్వనన్నాను. అందుకే అద్దెకు ఒక అమ్మని తెచ్చుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది. పాప 4 రోజుల పాటు తల్లిగా ఉండటం వల్ల ఆ దుర్మార్గుడి మీద నిజంగానే ఎన్నో ఆశలు పెంచుకుంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం చూసి నిలువునా కుప్పలా కూలిపోయింది. అలాగా, ఇప్పుడు ఎక్కడుంది? ఇంకా స్పృహలోకి వచ్చినట్లేదు. పద చూద్దాం. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. నాగరాజు, అన్నపూర్ణకి ఏమైంది సార్? ఏమీ కాలేదు. కాసేపట్లో తెలివి వస్తుంది. అది సరే, ఈవిడ నీకు తెలుసా? నా నట్టింటి దీపం సార్ అన్నపూర్ణ. 25 ఏళ్లుగా ఈ అభాగ్యుడు చీకట్లో అల్లాడింది ఈ ఆణిముత్యం కోసం. ఇంతకాలం నేను బ్రతికి దూరం పోలేదు. ఏనాడో దూరమైన నా భార్య నాకు దక్కింది. అన్నపూర్ణ నీ భార్య? అవును సార్. చెదిరిపోయిన నా కుటుంబం చేరువైంది. నా జీవితానికి ఒక అర్థం తెలిసింది. నాకు నా బిడ్డకు ఒక దిక్కు దొరికింది. గోపాలరావు గారు, ఎన్ని జన్మలెత్తినా మీ రుణం నేను తీర్చుకోలేను. అన్నపూర్ణ, అన్నపూర్ణ, అన్నపూర్ణ. నేనే అన్నపూర్ణ, నేనే. నీ కోసం తిరగని చోటు లేదు, వెతకని ప్రదేశం లేదు. ఇంతకాలం ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు? ఎక్కడుంటేనేమి, ఇక్కడ కలుసుకోవాలని రాసిపెట్టి ఉంది, కలుసుకున్నావు. ఏ నాటికైనా నిన్ను చేరుకుంటానని ఆశతో బ్రతికున్న నాకు నిన్ను దక్కించిన ఆ భగవంతుడు ఎంత దయామయుడు. మీరు మారిపోయానన్న పూర్ణ, మనిషిగా మారిపోయాను. బాధ్యత లేకుండా పైలా పచ్చిసిగా తిరిగిన ఆ నాగరాజు ఏనాడో చచ్చిపోయాడు. నువ్వు దూరం కాగానే నీ విలువ గుర్తించి నీ కోసం పరితపించి నేను ఎంతగా కుమిలిపోయానో నీకు తెలియదు. సమయానికి దేవుళ్లాగా గోపాలరావు గారు ఆదుకుని వారి మనసులోనే కాక వారి వ్యాపారంలో కూడా స్థానం ఇచ్చి నాలో జీవం పోశారు. సంఘంలో నా విలువ పెంచారు. ఈనాడు ఆస్తికి అంతస్తుకి దేనికి నాకు లోట్లేదు. అయినా నాకు బ్రతకాలు లేదు. కానీ బ్రతికా నా కోసం కాదు, నీ బిడ్డ కోసం. నీ బిడ్డను పెంచి పెద్దవాణ్ణి చేయడం కోసం, నీ బిడ్డను మనిషిగా తీర్చిదిద్దడం కోసం. సాధించారన్న పొన్ను, అనుకున్నదంతా సాధించాను. బిఏ చదివించాను. వారి కంపెనీలోనే మేనేజర్గా చేర్పించాను. ఎక్కడండి? ఎక్కడ నా బిడ్డ? ఎక్కడ? ఎక్కడ? ఇక్కడే ఉన్నాడు అన్నపూర్ణ. రమేష్, 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 రమేష్. ఏమిటన్నా? మీ అమ్మరా, నవమాసాలు మోసి నిన్ను కన్న తల్లిరా. బాబు, బాబు, బాబు. ఏంటి? ఏమైంది? కొత్తగా వచ్చావా బాబు? అవును. నేను వచ్చి 20 ఏళ్ళు అయిందిలే. పిక్ పాకెట్, దొంగతనం చేసావా? లేదు. కూని చేసా? అనే తీసుకొచ్చారు. న్యాయానికి కళ్ళు లేవు బాబు. నోరు తెరు. ఏమిటమ్మా మరీ చిన్నపిల్లలాగా? బాబు, ఊరికి రాజువైనా తల్లికి బిడ్డవేగా. అను. అన్నపూర్ణ, దేవుణ్ణి ఇంతసేపు ప్రార్థించావే, ఏం కోరుకున్నావు? ఆడదానికి కావలసినవి జీవితంలో 2 ప్రేమించే భర్త, ప్రయోజకుడైన కొడుకు. ఈ 2 దేవుడు నాకు ఇచ్చాడు.
అంతకంటే కావాల్సిందేముంది? ఉందన్న పూర్ణ, నేను కోరుకుంటున్నాను ఏమిటో తెలుసా? ఎన్నో ఏళ్ళు జీవితంతో పోరాడి అలసిపోయిన నా భార్య ఇక కష్టపడకూడదు. అందుకని ఆమెకు చేదోడుగా ఉండటానికి ఒక కోడలు కావాలి అని. వస్తానమ్మా, టైం అయింది. మా పక్కింట్లో నాగరాజు అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు తాగుబోతూ తిరుగుబోతూ. అలాంటి వాడికి దేవత లాంటి భార్య. ఆమె నాకు సొంత చెల్లెల కంటే ఎక్కువ. మా ఇద్దరికి అక్రమ సంబంధం అంటగట్టాడు ఆ దుర్మార్గుడు. ఆ విషయాన్ని నా భార్య మరింత బలపరిచింది. ఆమెను కట్టుబట్టలతో ఇంట్లోంచి బయటకు గెంటేటట్టు చేసింది. అంతే, నేను సహించలేకపోయాను, చంపేశాను. భార్యను చంపేశావా? అంతేకాదు, పోలీసులకు నేను పట్టుబడేలోగా ఒక మంచి పని కూడా చేశాను. నాగరాజు తన కన్నబిడ్డను రైలు పట్టాల మీద పడేసి వెళ్ళిపోతుంటే రక్షించాను. అన్నం పుణ్యం విరిగిన ఆ పసిబిడ్డను చిదానంద స్వామి వారి ఆశ్రమంలో చేర్చాను. చిదానంద స్వామి వారి ఆశ్రమం? అవును, అందుకే నేను తృప్తిగా ఉండగలుగుతున్నాను. ఆ తృప్తి నాకెలా వస్తుంది? ఏ? నువ్వు హత్య చేసి జైలుకి వచ్చావు, నేను చేయకుండా వచ్చాను. అంటే నువ్వంటే కిట్టన వాళ్ళు చేసి నిన్ను ఇరికించారన్నమాట. అవును, కానీ వాళ్ళెవరో నాకు తెలియదు. ఈ చీకటి కొట్టులో కూర్చుని ఆలోచిస్తే ఎలా తెలుస్తుంది? మరి ముందు నువ్వు తెలివిగా బయటపడాలి. ఆ తర్వాత అసలు వాళ్ళని పట్టించి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయాలి. అంతేగాని చేయని నేరానికి తల వంచి తిరిగి వాళ్ళ ఈ కటకటాల మధ్య నీ బ్రతుకు బలి చేసుకోకూడదు. నిజమే, ఈ చీకటి కొట్లోంచి బయటపడటం సాధ్యమా? ఎందుకు సాధ్యం కాదు? చూసి చూన్నట్టు వీడు పారిపోవడానికి మనమే అవకాశం ఇస్తే వీడి ముఠా అంతా ఈజీగా పట్టుకోవచ్చు. వేడికో ముఠా ఉందంటారా? అనుమానం లేదు. అదే ఊటీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫీసులో ఉద్యోగాల కోసం వెళ్ళిన అందమైన అమ్మాయిలు ఎందరో 2 ఏళ్ల నుంచి ఆచూకీ తెలియకుండా అదృశ్యమవుతున్నారు. ఇప్పుడు ఈ సుజాత కూడా అదే కంపెనీలో చేరి 4 రోజులు తిరగకుండానే హత్య గావింపబడింది. కరెక్ట్ మిస్టర్ రెడ్డి. ఈ హత్యలన్నిటికీ వీడు ఒక్కడే కారణమై ఉండడు. ఎందుకంటే వీడికి పెత్తనం వచ్చింది మొన్న. మీరన్నట్టు ఈ కంపెనీకి సంబంధించిన పెద్దలందరి మీద ఒక కన్ను వేసించాలి. బాబు, పోలీసులు వెళ్ళిపోయారు. బయటికి రా నాయనా. ఇక నిర్భయంగా వెళ్ళొచ్చు బాబు. అమ్మా, లోపల ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నాగరాజు కదూ? అవును బాబు. ఆయనకు మీకు ఏమిటి సంబంధం? 3 ముళ్ళ బంధం. అయితే మీరు ఇక్కడెందుకున్నారు? అది ఈ సులోచన చేతులారా చేసుకున్న కర్మ. అంటే పెళ్ళైందని తెలిసి కూడా అతని మోజులో పడ్డం నాది తప్పు. కట్టుకున్న భార్యను ఇంట్లో నుంచి గెంటేసి పసి కందుతో నా దగ్గర చేరారు. సులోచన, ఈ రోజుతో అన్నపూర్ణ పీడ విరగడి చేసుకొచ్చాను. సులోచన, దాని ఇంట్లోంచి గెంటేసి ఈ బిడ్డను నీ దగ్గర పెంచుదామని తీసుకొచ్చాను. భలేవారండి. ఈ బిడ్డ నేను పెంచితే మరి నా కడుపులో ఉన్న బిడ్డను ఎవరు పెంచుతారు? సులోచన, అవును, నేను ఇప్పుడు గర్భవతిని. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటా? మీ ఇష్టం. ఆ బిడ్డ పీడ విరగడ చేసుకుంటే గానీ మీరు నా దగ్గరికి రావద్దు. సులోచన, తప్పదంటావా? ముమ్మాటికి తప్పదు. ఆ తల్లి బిడ్డలను వేరు చేసిన పాపానికి భగవంతుడు నా బిడ్డను నాకు దూరం చేశాడు. అదేమిటమ్మా? అవును బాబు, నా మీద మోజు తీరాక నన్ను అదేలాగా గెంటేసి నా డబ్బుతో నా కన్న బిడ్డతో పరారైపోయాడు. నాగరాజు అంత దుర్మార్గుడా? వాళ్ళ జాడ తెలియక జీవితం మీద విరక్తి పుట్టి చచ్చిపోదామనుకున్నాను. ఎప్పటికైనా కన్నబిడ్డను చూడాలన్న ఆశతో ఇలా బ్రతుకుతున్నాను. ఏనాటికైనా నా ఆశ తీరుతుందో లేదో. అయితే రమేష్ ఈవిడ బిడ్డన్నమాట. అమ్మా, నీ బిడ్డ నువ్వు తప్పకుండా చూస్తావు. నేను చూపిస్తాను. బాబు,
వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలుసా? తెలుసమ్మా. నన్ను తీసుకెళ్ళి బాబు. నువ్వు అక్కడికి రాకూడదమ్మా. నీ బిడ్డ నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటట్టు నేను చేస్తాను. నాన్న కథ అడ్డం జరిగింది. ఏమిట్రా ఏమైంది? ఆ గోపిగాడు జైలు నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు? అవును నాన్న, ఏ నిమిషంలోనైనా వాడికి రావచ్చు. సుజాతను మనమే చంపామన్న విషయం ఆరా తీయచ్చు. ఏడిశాడు. ఆరా తీయడానికి వాడి దగ్గర ఆధారాలు ఎక్కడున్నాయి? ఒకవేళ అంతదాకా వస్తే వాడి ఆనవాళ్ళు కూడా మిగలకుండా ఎలా అంతం చేయాలో నాకు తెలుసు. దానికి ఒక ప్లాన్ ఉంది, నేను చెప్పాను. అసలే యువకుడు ఉద్రేకంలో ఉంటాడు. ప్రతీకారం కోసం అతను ఏ సాహసానికి పూనుకుంటాడో లేక ఏ దారుణానికి బలి అవుతాడో నాకు భయంగా ఉంది. అందుకే నేను స్వయంగా ఊటి వెళ్తున్నాను. అక్కడ వివరాలను తెలియజేస్తాను. ఇట్లు స్వామీజీ. అనవసరంగా గోపి నేనే రెచ్చగొట్టాను. ఆవేశంలో ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చెయ్యాలి? సార్ ఊరు తప్పించుకొని పారిపోతున్నాడు సార్. కానిస్టేబుల్ కమాన్. జైలు నుంచి తప్పించుకొచ్చావా? అవును, అమ్మని చూడాలని వచ్చాను. ఆమెను అమ్మాని పిలిచి అరగత నువ్వు ఏనాడో కోల్పోయావు. ఆమె ఇప్పుడు గౌరవమైన స్థానంలో ఉంది. ఏనాడో ఆమెకు దూరమైన ఆమె భర్త బిడ్డని కలుసుకొని హాయిగా ఉంది. అవును, మా నాన్నగారికి పాగస్తులైన నాగరాజు గారే ఆమె భర్త. రమేష్ ఆమె కొడుకు. నన్ను మర్చిపో. ఇంకెప్పుడు నన్ను కలుసుకోకు. పెడతాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సుజాతకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి నేను హత్య చేయలేదు. నా మాట నమ్ము. ఇంకా ఎందుకు నాటకం ఆడతా? నీకు సుజాతకున్న సంబంధం ఏమిటో నాగరాజు గారే నాకు స్వయంగా చెప్పారు. నాగరాజు చెప్పాడా? అవును, ఆయన ఎంత చెప్పినా వినకుండా నాకు ద్రోహం తలపెట్టావని కూడా చెప్పారు. అయితే అనుమానమే లేదు. నాకు కాకుండా నిన్ను నీ ఆస్తిని కాజేయటానికి వాళ్లే ఈ హత్య చేసి నా మీదకు తోశారు. వాళ్ళ అంతు చూస్తాను.